బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత శశిధర్ రెడ్డిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారు. వైసీపీ నుండి టీడీపీలో చేరడానికి శశిధర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఘటనా స్థలికి స్వయంగా వెళ్లి అడ్డుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. దీంతో టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు అక్కడికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత శశిధర్ రెడ్డిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, యాక్చువల్ గా జరిగింది ఏమిటి, ఘటన పూర్వాపరాలు ఏమిటి, ప్రస్తుతం శశిధర్ రెడ్డి ఎక్కడున్నారు? కడప జిల్లా ముద్దనూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముద్దనూరుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత ముని రాజారెడ్డి సోదరుడు శ్రీధర్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే తీరు నచ్చక తను టీడీపీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముద్దనూరుకు చేరుకుని శ్రీధర్ రెడ్డి అటు కిడ్నాప్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే శ్రీధర్ రెడ్డి కిడ్నాప్ చేశారన్న వార్త తెలియడంతో టీడీపీకి చెందిన కార్యకర్తలు, టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి కూడా ఘటనాస్థలం చేరుకున్నారు. ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఘటనాస్థలం చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణంతో పాటు తోపులాట కూడా ఒకరిపై రాళ్లదాడి, కుర్చీలతో దాడి చేసుకునే పరిస్థితి జరుగుతుంది. అయితే పోలీసులు భారీగా మోహరించేప్పటికీ అదుపు చేయని పరిస్థితి. వెంటనే భూపేష్ రెడ్డి కూడా ఘటనాస్థలం చేరుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు నిరసిస్తూ పోలీస్ స్టేషన్ లో ధర్నా చేశారు. అయితే శ్రీధర్ రెడ్డిని కిడ్నాప్ చేయడంతో ఖచ్చితంగా శశిధర్ రెడ్డిని మాకు ఖచ్చితంగా తీసుకుని రావాలి, శశిధర్ రెడ్డి మా పార్టీలో చేరుకున్నారు, మన నేత, ఇప్పుడు ఆయన ఇప్పటికే భూపేష్ రెడ్డి స్టేషన్ గా ధర్నా చేస్తున్నారు. రమణ, ఓకే, అంటే పోలీసుల ఘర్షణ ఎలా ఉంది? ఆ విజువల్స్ లో చూస్తే కనుక చాలా ఎక్కువగానే ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరైనా గాయపడ్డారా? ఏం చెప్తున్నారు పోలీసులు? ఇప్పటివరకైతే కొద్దిమందికి స్వల్ప గాయాలకు తెలుస్తుంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు భారీగా రాళ్లదాడి కూడా చేస్తున్నారు. కొద్దిమందికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు మాత్రం ఇప్పటికి ప్రస్తుతానికి రెండు వర్గాలను అదుపు చేస్తున్నారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. టీడీపీకి చెందిన భూపేష్ రెడ్డి ఇప్పటికి కూడా స్టేషన్ ఎదుటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. శశిధర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మాకు అప్పగించాలని కోరుతున్నప్పటికీ ఎమ్మెల్యే అనుచరులు మాత్రం శశిధర్ రెడ్డి మా అదుపులేడు, మాకు సంబంధం లేదు, మేము మా పార్టీ కార్యక్రమం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. అయితే పరిస్థితి మరింత ఉద్రిక్తం మారడంతో కడప నుంచి భారీగా పోలీసులు ముగురించి ఇరు వర్గాలు ప్రస్తుతానికైతే పరిస్థితిని సర్దుపంచారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ శివ. హెచ్ఎం టీవీలో లైవ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత శశిధర్ రెడ్డిని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారు. వైసీపీ నుండి టీడీపీలో చేరడానికి శశిధర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఘటనా స్థలికి స్వయంగా వెళ్లి అడ్డుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. దీంతో టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక ఇరు వర్గాలు అక్కడికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.